హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో మీకు ప్రీవియస్లో వీడియో ఏదైతే అసెంబ్లీ డ్రాయింగ్ చెప్పానో, సో దాంతోపాటు ఈరోజు మీకోసం ఇంకో వీడియో తీసుకొచ్చాను అనమాట. సో ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ వీడియో కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా వింటే మీకు క్లారిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. వాట్ వీడియో అనేది. సో ఈ వీడియోలో మీకు నేను చూపించే పార్ట్ ఏంటంటే యూనివర్సల్ కప్లింగ్ అనమాట. సో యూనివర్సల్ కప్లింగ్ ఎలా ఉంటుంది ఏంటి, దాన్ని హుక్స్ జాయింట్ కూడా అంటారు. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే ప్రొపెల్లర్ షాఫ్ట్కి సంబంధించి వెహికల్స్లో, అంటే బస్ కావచ్చు, లారీ కావచ్చు, ఆ బాటమ్ సైడ్లో ఉంటుంది అనమాట. పవర్ సప్లై చేయడానికి షాఫ్ట్ యూజ్ చేస్తారు. దీన్ని ప్రొపెల్లర్ షాఫ్ట్ అని కూడా అంటారు, లేదా హుక్స్ జాయింట్. అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్కి ఎండ్ పాయింట్లో యూజ్ చేస్తారనమాట. లెఫ్ట్ టు రైట్ లేదా స్టార్టింగ్ ఎండింగ్ కప్లింగ్ ఇవ్వడానికి. సో ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి. సో ఇదనమాట యూనివర్సల్ కప్లింగ్ అంటారు, లేదా హుక్స్ జాయింట్ అంటారు. హుక్స్ జాయింట్ మీన్స్ యూనివర్సల్ కప్లింగ్. ఇది చూడండి, డీటెయిల్స్ ఆఫ్ యూనివర్సల్ కప్లింగ్. ఇట్ ఈస్ ఏ రిజిడ్ కప్లింగ్ దట్ కనెక్టెడ్ టు షాఫ్ట్స్ హూస్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ ఆఫ్ ద ఎక్స్టెండెడ్. అంటే ఏవైనా రెండు పార్ట్స్ని ఇంటర్సెక్షన్ ఎక్స్చేంజ్ చేసుకొని రెండింటి మధ్యలో కలుపుతారు అన్నమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఫోర్క్స్, వన్ విచ్ ఆర్ కీడ్ షాఫ్ట్, ద ఫోర్క్స్ ఎండ్ వి పిన్ జాయింట్ సెంట్రల్ బ్లాక్. సెకండ్ వన్ బై మీన్స్ ఆఫ్ టూ పిన్స్, త్రీ అండ్ కాలర్ ఫోర్త్ యాంగిల్ బిట్వీన్ ద షాఫ్ట్స్ మే బి వ్యారీడ్ ద వైల్ ఆఫ్ ది షాఫ్ట్ ఆర్ రొటేటింగ్. ఎప్పుడైతే షాఫ్ట్ రొటేట్ అవుతుందో వాటి మధ్యలో ఇది ఒక వైపు నుంచి ఇంకో వైపు నుంచి ఇంకోటి షార్ప్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఉంటుందన్నమాట. ఎగ్జామ్లో ఇచ్చే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, సో గీమ్ అనే పార్ట్, అసెంబ్లీ ద పార్ట్ యూనివర్సల్ కప్లింగ్, సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ అని క్వశ్చన్ అనమాట. సో యాస్టీస్గా ఇదే క్వశ్చన్స్ సేమ్ ఇస్తాడు. సో ఇదేంటంటే అసలు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పార్ట్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందని అబ్జర్వ్ చేయాలి. సో దీని డైమెన్షన్స్ చూసినట్టయితే ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 56, ఇక్కడ 60, ఇక్కడ 16 ఉంది. అలాగే ఇది 2 నెంబర్ 2 అనమాట. 56 ఇక్కడ ఉంది, ఇది 16, దీని మధ్యలో కూడా 16 అనమాట. సో ఇక్కడ ఉన్న 16, ఇక్కడ ఉన్న 16 వచ్చేసి ఈ పార్ట్ ఇందులో ఇన్సర్ట్ అవుతుంది. ఇది 16 డయామీటర్ అనమాట. అలాగే ఇక్కడ 30 mm ఉంది. ఆ 30 mm డయామీటర్లో ఫిక్స్ అయ్యే పార్ట్ ఏదో ఇది 2 అనమాట, దానికి ఆపోజిట్లో. సో అలాగే ఇక్కడ 16 అనేది దీని యొక్క ఇది అనమాట, ఇది ఇన్సర్ట్ అయ్యే పార్ట్ అనమాట. సో అలాగే ఇక్కడ బోల్ట్ ఉంది చూడండి, ఈ బోల్ట్ కూడా 16 ఉంది. సో ఈ 16 పార్ట్ వచ్చి ఇందులో ఇన్సర్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా ఇందులో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఇన్సర్ట్ చేస్తారు అనమాట. దీనిపైన ఇక్కడ పిన్ అనేది 6 mm డయామీటర్ అనమాట. ఇక్కడ కూడా 6 mm డయామీటర్. ఇది 25 mm ఏదైతే ఉందో దాని మీద కీ హోల్ ఫర్ డయా టేపర్ పిన్ అనమాట. టేపర్ పిన్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది బోల్డ్ నెక్స్ట్. సో దీంట్లో ఏమేమి పార్ట్స్ ఇస్తున్నారు ఏంటి అని దానికి పార్ట్ లిస్ట్ ఏమంటారంటే, ఇక్కడ ఇది పార్ట్ లిస్ట్ అనమాట. 1 ఫోర్క్ MS అంటే మైల్ స్టీల్ అనమాట, 2 ఉంటాయి. సెంట్రల్ బ్లాక్ మైల్ స్టీల్ తయారు చేసింది ఒకటి ఉంటుంది, పిన్ మైల్ స్టీల్తో తయారు చేసింది 2 ఉంటాయి, కాలర్ వచ్చేసి MS మైల్ స్టీల్ తయారు చేసింది 2 ఉంటాయి. సో ఇది పార్ట్స్ అన్నీ మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫ్రంట్ వ్యూ గీయాలి అంటే ఫస్ట్ ఈ పార్ట్ ఇందులో ఇన్సర్ట్ అవుతుంది, ఇందులో ఇన్సర్ట్ అవుతుంది. ఈ పార్ట్ క్వైట్ ఆపోజిట్లో దీనికి అటాచ్ అవుతుంది అనమాట. సో దాని మీద ఇలా ఈ 2 పిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిన్ పెడతాం అనమాట. ఇది ఫ్రంట్ వ్యూలో వచ్చేది. అలాగే టాప్ వ్యూలో వచ్చేది ఏంటంటే సేమ్ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్కి పిన్ వచ్చేసి ఇక్కడ పిన్ కనిపిస్తుంది అనమాట. సో సేమ్ యాజ్ ఎలా ఉందో ఆ డయాగ్రామ్ అలాగే ఉంటుంది అనమాట. అలాగే సైడ్ వ్యూ గీయాలంటే ఏం చేస్తామంటే, ఇది తయారైన డయాగ్రామ్ ఏదైతే ఉందో రైట్ సైడ్లో మొత్తం ప్రొజెక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి షాఫ్ట్ వస్తుంది, ఇక్కడ నుంచి సర్కిల్ వస్తుంది, నెక్స్ట్ దీంట్లో ఉన్న సర్కిల్ వస్తుంది, దీని సెంటర్ నుంచి సర్కిల్ వస్తుంది, ఫైనల్గా వచ్చేసి ఈ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ ఒక బాక్స్లో వస్తుంది అనమాట సెంటర్లో. సో అయితే ఇది డయాగ్రామ్ మనం ఎలా గీస్తాము ఏంటి అని చూసుకున్నట్టయితే, సో బేస్డ్ ఆన్ డైమెన్షన్స్ అనమాట. ఇక్కడ 16, ఇక్కడ 16, ఇక్కడ 54, ఇక్కడ 56, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఎగ్జామ్లో డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఒక పిన్ ఉంది, దానికి ఆపోజిట్లో ఇంకో పిన్ ఉంటుంది అనమాట. ఈ 2 మిక్స్ చేసేస్తాం. సో నెంబర్ వైజ్ 1, 2, 3, 4 అలా ఉంటాయి అన్నమాట. ఇది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసి దీని యొక్క టాప్ వ్యూ. ఇక్కడ ఏమో పిన్ ఉందన్నమాట, ఇక్కడ కూడా ఒక పిన్ ఉందన్నమాట, అది ఈ పిన్ది. సో ఈ పిన్ అనమాట. దానికి ఆపోజిట్లో
సైడ్ వ్యూ అనమాట. ప్రతిదీ షాఫ్ట్ డయామీటర్ చూసుకొని, కీ యొక్క డయామీటర్ చూసుకొని, దీని యొక్క లెంత్ ఎంత అవుతుందో మెజర్ చేసుకొని మనం గీస్తాం అనమాట. సో ఇది మనం ఎలా గీయాలి ఏంటి అనేది నేను జస్ట్ క్యాజువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయాగ్రామ్ గీసి చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక ఎక్స్ లైన్, ఒక వై లైన్ డ్రా చేయాలి. సో ఇది ఎక్స్ లైన్, ఇది వై లైన్. సో ఈ ఎక్స్ లైన్, వై లైన్ డ్రా చేసిన తర్వాత ఏదైతే మనకు కావాల్సిన డైమెన్షన్స్ ఉన్నాయో 16 mm ఏదైతే ఉందో ఆ 16 mmని ఇలా బోల్ట్గా కన్వర్ట్ చేసుకొని డ్రా చేస్తాం అన్నమాట. ఇలా డ్రా చేసిన తర్వాత బేస్ ఎలా ఉంటుంది దాని యొక్క వే చూసుకుంటాం. అలాగే దీనిపైన మనకి ఇచ్చే వాల్యూ 6 mm డయామీటర్తో ఒక పిన్ ఉంటుందన్నమాట. ఆ పిన్ని ఇలా గీస్తాం. దీనిపైన వచ్చే పార్ట్ ఏదైతుందో దీని డిస్టెన్స్ బేస్ చేసుకొని, సో ఇక్కడ షాఫ్ట్ అనేది ఒకటి దాని డైమెన్షన్ బేస్ చేసుకుంటుంది. ఈ డైమెన్షన్ బేస్ చేసుకొని షాఫ్ట్ లెంత్ అనేది మనం రిక్వైర్మెంట్ని ఎంతైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఆపోజిట్లో వచ్చే పార్ట్ ఏదైతుందో ఆ పార్ట్ ప్రకారంగా దీన్ని పై షేప్ నుంచి దీన్ని ఇలా కలుపుతాం అన్నమాట. సో ఇలా వస్తుంది బాటమ్ సైడ్ వరకు. సో ఇలా గీస్తాం. ఇలా గీసినప్పుడు ఆపోజిట్లో కూడా సేమ్ యాసిస్గా ఇక్కడ ఒక 16 mm డయామీటర్తో సర్కిల్ ఉంటుందన్నమాట. సో ఈ పార్ట్ నుంచి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా బేస్ చేస్తాం. అలాగే దీని నుంచి వచ్చే పైన యూనివర్సల్ కప్లింగ్లా ఉండే పార్ట్ ఏది ఉందో ఈ పార్ట్ నుంచి మనం ఈ విధంగా దీన్ని ఇలా కలుపుతాం. అలాగే ఈ పార్ట్ నుంచి దీంట్లో కీ ఇలా ఉంటుందన్నమాట. కీ వాల్యూ ఇలా ఉంటుంది. సో కీ ఇంటర్నల్గా ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపైన ఏదైతే ఫ్లాంజ్ టైప్ ఉందో ఆ ఫ్లాంజ్ టైప్ అన్నది ఇక్కడ నుంచి వస్తుంది. ఈ ఫ్లాంజ్ టైపు ఇక్కడ స్టార్ట్ అవుతుంది యాజ్ పర్ డైమెన్షన్. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది ఇలా. సో దీనిపైన దీనికి కావాల్సింది ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా దీనిపైన దీనికి కావాల్సింది ఇలా వస్తుంది అనమాట. అలాగే సేమ్ యాసిస్గా ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రకారం ఏమవుతుందంటే దానికి ఆపోజిట్లో దీని యొక్క డైమెన్షన్ బట్టి సో ఇలా ఉంటుందన్నమాట. ఇలా వస్తుంది. సో దీనికి ఆపోజిట్లో సేమ్ కీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. డైమెన్షన్ బట్టి ఇలా కీ వస్తుంది. సో ఈ కీ అన్నది షాఫ్ట్కి చూపిస్తుంది అనమాట యాజ్ పర్ డైమెన్షన్. దీని యొక్క డైమెన్షన్ ఎంత అయితే ఉందో ఆ డైమెన్షన్లో షాఫ్ట్ అన్నది ఇలా చూపిస్తాం యాజ్ పర్ సెంటర్ డైమెన్షన్. అలాగే చూపించిన తర్వాత దీని యొక్క వాల్యూ ఏదైతుందో డైమెన్షన్ 54 కావచ్చు, 50 కావచ్చు. ఇలా వచ్చేస్తాయి బాటమ్ సైడ్కి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని ఇలా కలిపేస్తాం అన్నమాట. సో ఇలా కలిపినప్పుడు దీంట్లో సెంటర్ లైన్ ఈ విధంగా వస్తుంది కాబట్టి దీనికి హ్యాచింగ్ అన్నది నీట్గా చేయాలన్నమాట. ఇక్కడ ఏదైతే డైమెన్షన్ ఉన్నాయో ఆ డైమెన్షన్ ప్రతిదీ మనం ఇవ్వాలి. ఇక్కడ హ్యాచింగ్ సెక్షన్ అన్నది 45 degrees యాంగిల్తో దీన్ని మనం మెజర్ చేయాలన్నమాట. సో ఇక్కడ 45 degrees యాంగిల్తో దీన్ని మెజర్ చేస్తాం. డైమెన్షన్తో గీస్తాం అన్నమాట 45 degrees బేస్డ్ ఆన్ థిక్నెస్ మనకు కావాల్సిన మెజర్మెంట్తో దీన్ని ఇలా డ్రా చేస్తాం. సేమ్ యాజ్ యూజ్గా దీంట్లో ఉండే వాల్యూని కూడా మనం దీని వాల్యూ కూడా మనం ఇలా లైన్ చేస్తాం అన్నమాట. సో ఇలా డ్రా చేసినప్పుడు ఇలా ఉంటుంది. సో ఈ వాల్యూని మనం దీని కన్సిడరేషన్ కోసం దీన్ని ఇలా గీస్తాం అన్నమాట. ఇలా గీసినప్పుడు ఈ వాల్యూ ఇలా ఉంటుంది. దీని నుంచి ఈ వాల్యూ వచ్చేసి దీని వాల్యూ అవుతుందో ఈ వాల్యూని మనం ఇలా గీస్తాం. దీనికి కూడా అవుట్ సైడ్లో హ్యాచింగ్ అన్నది ఈ విధంగా డ్రా చేస్తాం అన్నమాట. హ్యాచింగ్ వచ్చేసి 45 degrees యాంగిల్లో హ్యాచింగ్ అనేది ఇలా డ్రా చేస్తాం. ఇది 45 degrees యాంగిల్. బాటమ్ సైడ్ అప్పర్ సైడ్ కూడా సేమ్ యాస్గా ఉంటుందన్నమాట. మనం బేస్ డైమెన్షన్ ఇలా గీస్తాం. ఇది ఫ్రంట్ వ్యూ సంబంధించి మనం గీసే ఇది అన్నమాట. సో దీనికి టాప్ వ్యూ కూడా గీయాలి. సో టాప్ వ్యూ వచ్చేసి దీన్ని గీయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మొత్తాన్ని మనం బాటమ్ సైడ్కి ప్రొజెక్షన్ చేసుకుంటాం అన్నమాట. ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడ ఉన్న వాల్యూ అలా ఇక్కడ ఉన్న వాల్యూ
సో దీని నుంచి ఉన్న వాల్యూ, తర్వాత ఇక్కడ ఉన్న వాల్యూ మొత్తం ఇలా మనం చేస్తాం. ఇక్కడ ఉన్న సెంటర్ లైన్ వాల్యూ, అలాగే ఈ సర్కిల్ వాల్యూ, అలాగే దీనికి సంబంధించిన వాల్యూ షాఫ్ట్ కావచ్చు. సో ఇక్కడ నుంచి ఉన్న వాల్యూ ఇది కావచ్చు. దీనికి సంబంధించిన కీ వాల్యూ ఏది ఉందో ఆ కీ వాల్యూ కావచ్చు. గీసిన తర్వాత దీని నుంచి ఒక హారిజంటల్ లైన్ గీస్తాం. అలాగే ఇక్కడ వర్టికల్ లైన్ ఇది అవుతుందన్నమాట సెంటర్ లైన్కి. ఇప్పుడు దీని నుంచి హైయెస్ట్ డైమెన్షన్ ఏదైతే ఉందో ఇక్కడ షాఫ్ట్ ఉంది కాబట్టి ఈ షాఫ్ట్ ప్రకారం మనం దీన్ని షాఫ్ట్ చూపిస్తాం. ఈ షాఫ్ట్ బేస్ చేసుకొని దీనిపైన ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్ మెజర్ చేసుకొని ఇక్కడ వరకు ఇచ్చేస్తాం అన్నమాట. సో దీంట్లో హయ్యర్ పాయింట్ కూడా ఉంటుంది కాబట్టి ఇది హయ్యర్ పాయింట్ అవుతుంది. ఇక్కడ హయ్యర్ పాయింట్ వచ్చిన తర్వాత ఇది సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్ టచ్ అవ్వకుండా దీన్ని ఏం చేస్తామంటే ఈ కంపాస్తో మనం దీన్ని ఇలా గీస్తాం అన్నమాట. ఇక్కడ సర్క్యులేషన్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఈ సర్క్యులేషన్ పాయింట్లో ఈ సెంటర్ లైన్ నుంచి మనం ఇక్కడ ఇలా గీస్తాం అన్నమాట. దీనికి సంబంధించి లైన్. సో ఈ వాల్యూ ఇలా వస్తుంది. అడిషనల్గా 3 వాల్యూస్ కాబట్టి ఇది కూడా మనకి 3 వాల్యూస్లో మిక్స్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో ఈ పాయింట్ సెంటర్ పాయింట్ నుంచి మనకు కావాల్సిన డైమెన్షన్స్లో ఏదైతే వాల్యూ ఉందో అప్పర్ సైడ్లో దీన్ని ఇలా డ్రా చేసి ఈ పాయింట్ని మనం ఇలా కలుపుతాం అన్నమాట. సో ఇది కలిసిన తర్వాత మనం దీన్ని ఈ పార్ట్ నుంచి ఇలా కలుపుతాం. దీని నుంచి ఏదైతే లెంత్ అయితే ఉందో ఆ లెంత్ ప్రకారం మనం దీన్ని కలిపేసిన తర్వాత అడిషనల్ వాల్యూ ఏదైతే ఉందో ఈ అడిషనల్ వాల్యూకి మనం డిస్టెన్స్ని బేస్ చేసుకొని దీన్ని ఇలా కలుపుతాం. అలా కలిపినప్పుడు దీని యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఈ ఎండ్ పాయింట్ నుంచి మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా చూస్తాం అన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఈ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఈ వాల్యూకి ఇలా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఉన్న డిస్టెన్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ప్రకారం మనం ఇక్కడ షాఫ్ట్ ఉంది కాబట్టి ఈ షాఫ్ట్ ప్రకారంగా ఇక్కడ మనకి కావాల్సిన హైట్ బోల్ట్ ఏదైతే ఉందో ఆ బోల్ట్ అనేది మనం ఇక్కడ చూపిస్తాం అన్నమాట. ఇలా చూపించిన తర్వాత దీంట్లో కావాల్సిన వాల్యూ ఏదైతే ఉందో మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి దీన్ని ఇలా చూపిస్తాం. ఇక్కడ నుంచి కూడా దీన్ని మనం ఇలా చూపిస్తాం. అప్పుడు ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ ఏది ఉందో ఆ వాల్యూని మనం ఏం చేస్తామంటే ఇలా డైరెక్ట్గా షాఫ్ట్కి కనెక్షన్ చేస్తాం అన్నమాట. సో షాఫ్ట్ అనే వాల్యూ ఇక్కడ ఎంతైతే ఉందో ఆ వాల్యూ అనేది షాఫ్ట్ మనకి ఇక్కడ వస్తుంది. ఇది షాఫ్ట్ అన్నమాట. దీన్ని ప్రజెంటేషన్ అనేది మనం ఇలా గీస్తాం. ఇప్పుడు కీ ఎక్కడ ఉంటుంది నేను చూపించడం కోసం ఎండ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు కీ చూపిస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి కావాల్సిన వాల్యూలో ఏదైతే ఉందో సెంటర్ లైన్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకి ఇది వస్తుంది అన్నమాట. ఇది సెంటర్ లైన్. సో ఇక్కడ కూడా దీనికి సంబంధించిన వాల్యూ 0 అంటే డైమెన్షన్తో ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి టాప్ వ్యూ. ఇక సైడ్ వ్యూ గీయాలి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే గీయొచ్చు, లేకపోతే లేదు. మ్యాక్సిమం అడగవచ్చు. దానికి ఆపోజిట్లో కూడా కీ ఇక్కడ ఉంది కాబట్టి దీని సైడ్లో కూడా లెఫ్ట్ సైడ్లో కీ కూడా మనకి ఇలా చూపించవచ్చు అన్నమాట. సో ఇది కీ ఇలా ఉంటుంది యూనివర్సల్ కప్లింగ్లో. ఇది వచ్చేసి షాఫ్ట్, దీని లెంత్ ఎంత అని పెట్టుకోవచ్చు. క్వైట్ ఆపోజిట్లో ఇది కూడా షాఫ్ట్ అన్నమాట. సో ఇలా గీయాలన్నమాట మనం యూనివర్సల్ కప్లింగ్ లేదా హుక్స్ జాయింట్ అన్నమాట. గీసిన తర్వాత ఏం చేస్తామంటే దీని యొక్క పార్ట్ లిస్ట్ ఉంటాయన్నమాట. ఆ పార్ట్ లిస్ట్లో సీరియల్ నంబర్, నేమ్, మెటీరియల్, క్వాంటిటీ ఇలా ఇస్తాడు. సీరియల్ నెంబర్ 1 2 3 4 5 ఇలా ఇచ్చేస్తాడు అనమాట సీరియల్ నెంబరు. తర్వాత నేమ్ ఆఫ్ ద మెటల్ అనమాట, 4కా లేకపోతే ఇంకోటి ఏంటి అనేది. 4కు సెకండ్ వన్ వచ్చేసి సెంటర్ బ్లాక్, థర్డ్ వన్ వచ్చేసి పిన్ను, ఫోర్త్ వచ్చేసి కాలర్, COLLER కాలర్,
సో ఇక్కడ మెటీరియల్ ఏమి ఇస్తుంది ఏంటంటే మైల్డ్ స్టీల్ అనమాట. సెకండ్ వన్ కూడా మైల్డ్ స్టీల్, థర్డ్ వన్ కూడా మైల్డ్ స్టీల్, ఫోర్త్ వన్ కూడా మైల్డ్ స్టీల్. సో మరి క్వాంటిటీ ఎంత ఉన్నాయి ఏంటి అనుకుంటే ఫస్ట్ 2 4 కెన్లు ఉన్నాయి, తర్వాత కార్టర్ ఒకటి ఉంది అంటే సెంటర్ బ్లాక్ ఒకటి ఉంది, తర్వాత పిన్స్ 2 ఉన్నాయి అనమాట ఆపోజిట్లో. సో ఇక్కడ ఫోర్త్ వచ్చి కాలర్స్ 2 అంటే ఇక్కడ ఇచ్చే పిన్స్ ఏమైంది ఇదొక పిన్ అనమాట. ఇందులో ఈ బోల్డ్స్ 2 అనమాట. సో ఇక్కడ ఇచ్చే డయాగ్రామ్ ప్రకారం ఇచ్చాయన్నమాట. ఇక్కడ సైడ్ వ్యూ రావాలి అంటే కన్ఫర్మ్గా ఇది సెంటర్ లైన్ నుంచి మనం ఒక డయామీటర్ గీసుకోవాలి, ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఒక డయామీటర్ గీసుకోవాలి, మిగతా అంతే స్క్వేర్లా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది మనకు కావాల్సిన ఫ్రంట్ వ్యూ, ఇది మనకు కావాల్సిన టాప్ వ్యూ, ఇది మనకు కావాల్సిన సైడ్ వ్యూ. సో ఇది ఎక్కువ ఎగ్జామ్లో అడగకపోవచ్చు, బట్ ఈ 2 మాత్రం కంపల్సరీ అడుగుతారు అనమాట. సో ఇలా గీస్తే మనకి యూనివర్సల్ కప్లింగ్ అనమాట. సో ఇది గీసిన తర్వాత మనం రాసే విధానం ఎలా రాస్తామంటే నేమ్స్. సో ఇలా ఒక వట్టి హారిజాంటల్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ 5 mm డిస్టెన్స్ తీసుకొని ఇలా ఒక లైన్ గీసి వర్టికల్గా రాయాలన్నమాట. అంటే క్యాపిటల్ లెటర్స్లో యూనివర్సల్ VERSAL యూనివర్సల్ జాయింట్ లేదా కప్లింగ్ COUPLING. సో అవి ఇక్కడ పట్టకపోతే కింద కూడా లైన్ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి మనం ఈరోజు నేర్చుకున్న యూనివర్సల్ కప్లింగ్ ఆర్ హుక్ జాయింట్. సో ఇలా గీయాలన్నమాట. సో ఇలా గీస్తే నీట్గా క్లారిటీ ఉంటుంది అనమాట. సో ప్రతిదీ విత్ డైమెన్షన్స్ మెజర్మెంట్తో గీయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్ నేర్చుకుందాం. అంతవరకు బాయ్ అండి, థ్యాంక్ యూ.